హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ వచ్చేసామండి. ఒక బిగ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిపోయే సమయం వచ్చేసింది. అగ్ని పరీక్ష పూర్తి అయిపోయింది. అయితే అగ్ని పరీక్ష పూర్తి అయిపోయిన తర్వాత అగ్ని పరీక్షలో ఉన్న 15 మంది నుండి మిగిలిన 13 నుండి ఎంతమంది వచ్చారంటే 5 వెళ్తున్నారని చెప్పి నిన్న ఖచ్చితంగా చెప్పాను. ఆ 5లో కూడా ఒక చిన్న మార్పు జరిగిందని విశ్వసనీయ వర్గ సమాచారం, నా అనాలిసిస్, నా తాలూకా ఈ సర్వే ప్రకారం తెలిసింది. అది ఎందుకంటే ఇది బిగ్ బాస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. అదే కదా ఈ బిగ్ బాస్ ప్రత్యేకత. అందుకని బిగ్ బాస్లో నేను ఏం చెప్పాను, హరీష్, మనీష్, పడాల కళ్యాణ్, అనూష ఇంద శ్రీజ కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారని చెప్పడం జరిగింది. అయితే అందులో ఒక చిన్న మార్పు జరిగింది. ఏంటంటే హరీష్, మనీష్, పడాల కళ్యాణ్ యాజ్ టీజ్గా వెళ్తున్నారు. ఇక శ్రీజానా అంటే శ్రీజానే, ఆ దమ్మున్న శ్రీజానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే శ్రీజ ఈరోజు మాట్లాడిన మాటల ప్రకారం అసలు నేను నో అని అనిపించుకొని ఇరిటేషన్ వాయిస్తోని నేను వద్దనుకొని రెడ్ ఫ్లాగ్స్ చూపించుకునే వ్యక్తులతో ఈరోజు శబాష్ అనిపించుకుని ఉన్నాను. కాబట్టి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అన్ని అర్హతలు కలిగిందాన్ని అని చెప్పిన ఈ శ్రీజ తన శరీరం పైనే కాదు నుదుటి మీద కూడా టాటూ వేసుకోవడానికి సిద్ధపడిన శ్రీజ, దమ్మున్న శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవబోతుంది. ఆ తర్వాత ఇక 5వది ఏంటంటే అనూష అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అనూషకి గట్టి పోటీ ఏర్పడిపోయింది. ఈ ఎపిసోడ్లో ఆమె ఓడిపోవడం కూడా జరిగింది. దివ్య గెలిచింది. అయితే ఇంతవరకు ప్రియా గెలిచింది. చాలా వరకు ప్రియా ఇప్పటి వరకు ఎపిసోడ్స్లో ప్రియా ప్రతిసారి ముందంజలో ఉంది. కానీ ఎండింగ్లో దివ్య గెలిచింది. కానీ ఇప్పుడు దివ్యానా శ్రీజానా ప్రియానా అనుకునే తరుణంలో ప్రియా వెళ్తే బాగుంటుంది అనే విషయంలోని చాలా ఓట్లు పడడం అనేది జరిగింది. ఆడియన్స్ పోల్ నుండి ప్రియాకి అత్యధిక ఓట్లు పడుతున్నట్టు విశ్వసనీయ వర్గ సమాచారం నా సర్వేలో తేలింది. అందుకనే ఇప్పుడు ప్రియా వెళ్తుందనేది వెళ్ళడానికి కూడాను ఆమె ఒక అంటే ఒక ఏంటంటే ఒక సోషలాజికల్గా చెప్పాలనుకున్నా సరే ఆమె మనస్తత్వం కానీ ఆమె బబ్లీనెస్, చబ్బీనెస్ కూడా చాలామందిని ఆకట్టుకుంది. అందుకని శ్రీజ హౌస్లో ఉంటే బబ్లీగా, చబ్బీగా ఉంటుందని చాలామంది కోరిక కూడాను. సో ఈ విధంగా ఏంటంటే జడ్జెస్ అనేవారు హరీష్, మనీష్, పడాల కళ్యాణ్, శ్రీజ, ప్రియాని బిగ్ బాస్ హౌస్కి పంపిస్తున్నారు. అయితే 5 కాదు 6 వెళ్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేలింది. ఆ 6వ ఎవరంటే డేమన్ పవన్ కూడా వెళ్తున్నట్లు పూర్తి విశ్వసనీయ వర్గ సమాచారం. డేమన్ పవన్ కూడా అందులో ఉన్నారట. ఎందుకంటే ఇప్పటి వరకు డేమన్ పవన్ కాస్త హైలైట్ అవ్వకపోయినప్పటికీ ఎండింగ్ ఎపిసోడ్స్కి వచ్చినప్పటికీ నిన్న 2 సార్లు గెలవడం జరిగింది. ఇక తన ఏంటంటే తన ప్రత్యేకత మిగతా అంటే ఈ మిగతా వాళ్ళ మీద అంటే ఇప్పుడు నెగిటివ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరి మీద కూడా తను కాస్త బెటర్గా ఉండడం, అంతకు మించి అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాస్త ఓట్లు ఎక్కువగా పడడం కూడా కారణం జరిగింది. ఈ విధంగా హరీష్, మనీష్, పడాల కళ్యాణ్, డేమన్ పవన్, శ్రీజ అండ్ ప్రియా బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళు వెళ్ళడం మనం చూడబోతున్నాం. ఇక మిగతా వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళు సెలబ్రిటీలు. అందులో సినిమా కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న సుమన్ శెట్టి గారు ఒకరైతే, అదేవిధంగా సంజన బుజ్జిగడు మేడ్ ఇన్ చెన్నైలో మన త్రిషకి సిస్టర్గా వేసిన అమ్మాయి, తర్వాత ఫ్లోరా షైని ఆమెనండి ఆశా సైని, లక్స్ పప్ప లంచ్కి వస్తావా, లడ్డు తినిపిస్తావా, మన కుర్రకారు హృదయాన్ని దోచేసుకున్న ఆశా షైని ఇప్పుడు ఫ్లోరా షైనిగా బిగ్ బాస్ ఫ్లోర్లోకి రాబోతుంది. ఇక తర్వాత టీవీ నుండి కూడా ఆర్టిస్టులు వస్తున్నారు. రీతు చౌదరి అండ్ భరణి, చాలామంది మహిళా ప్రేక్షకులకు ఆకట్టుకున్న భరణి గారు కూడాను ఈ బిగ్ బాస్ వేదికపై చూడబోతున్నాం. రీతు చౌదరి గారిని కూడాను. అదేవిధంగా ఇక ఆల్బమ్స్తోని రాను బొంబాయికి రాను బొంబాయికి రామ్ రాథోడ్ కూడాను మన సోషల్ నెట్వర్క్ ద్వారా హల్చల్ చేసిన రామ్ రాథోడ్ కూడా మనకు కనిపించబడుతున్నాడు బిగ్ బాస్లోని. అదేవిధంగా జబర్దస్త్గా కామెడీ చేస్తూ జబర్దస్త్ నుండి మనకి రోజులు ఊహించిన మన అందరికీ కడుపు నవ్వు తెప్పిస్తున్న ఎమ్మెల్యేలు కూడాను ఈసారి బిగ్ బాస్లోని కనిపించబోతున్నారు. ఇక చివరిగా సృష్టి వర్మ, ఈమె డ్యాన్సర్. ఈ సృష్టి వర్మ అనే ఈ కొరియోగ్రాఫర్ కూడాను మనల్ని కూడా రూమ్లో ఉన్న
హౌస్లో ఉన్న అందరినీ డ్యాన్స్ చేయించడానికి, ఆట ఆడించడానికి రాబోతున్నారు ఈ సృష్టి వర్మ. ఇలా మొత్తానికి ఈ 14 మంది నాకు ఇప్పుడు ఫైండ్ అవుట్ అయ్యారు. ఇంకొక పర్సన్ ఎవరా అనేది నేను సెర్చ్లో నాకు తగలటం లేదు. ఆ ఒక్క పర్సన్ కూడా తెలుసుకున్నాక నేను మళ్ళీ మీ ముందంటాను. అంతవరకు బాయ్, మీ ఎస్ఎస్ పట్నాయక్.